ఇప్పుడు మనం 8th క్లాస్ వెళ్ళడానికి స్టెప్స్ ద్వారా థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాము. ఎయిత్ సి షూర్ 8th క్లాస్ పక్కా. కాకపోతే డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. సో మన సైన్ బోర్డ్, సారీ బ్లాక్ బోర్డ్, టైం టేబుల్, 8th క్లాస్ చదివిలో సారీ యశ్వంత్ టీచర్ మనకి 8th క్లాస్ టీచర్గా ఉండరు. ఆశా దర్శనం అందించాలి. మన కబోర్డ్. ఒకసారి విండోస్ ఓపెన్ చేయండి ప్లీజ్. రవి నువ్వు కూడా అటు ఒక్కసారి. రవి లెసన్స్ వినకుండా కిటికీల్లో నుంచి తొంగి చూడటానికి విండోస్ ఓపెన్ చేసుకొని రెడీగా ఉన్నాడు. మన టేబుల్స్ ఏవైతే చదువుకున్నామో అవే టేబుల్స్. రవి షో మీ యువర్ బెంచ్. గుర్తుందా ఎక్కడ కూర్చున్నావో? నాకు బ్రహ్మాండంగా గుర్తుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు బాగా గుర్తు. 8th క్లాస్లో ముందు కాడ కూర్చునేవాడిని కొన్ని రోజులు సెకండ్ బెంచ్లో కూర్చున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ బెంచ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బెంచ్. సెకండ్ బెంచ్లో కూడా నేను కూర్చున్న ప్లేస్ ఇది. ఇక్కడ మన పద్మావతి టీచర్ గారు కూర్చొని ఉన్నారు అప్పట్లో. బహుశా అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు పాట పాడిన ప్లేస్ కూడా క్లాస్ రూమ్ ఇదే. సుందరాకాండ సాంగ్స్. నాకు బాగా గుర్తు ఈ ప్లేస్లో కింద ఎగ్జామ్స్ రాసేటప్పుడు యూనిట్ టెస్ట్లో ఒకసారి ఇంగ్లీష్ గ్రామర్ రాసినప్పుడు గ్రామర్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను మొత్తం కాపీ కొట్టడం వల్ల ఫుల్ మార్క్స్ వచ్చినాయి. క్లాస్లో ఎవరికి రాలేదు. ఆ ఒక్కసారి మాత్రం నాకు అది బాగా గుర్తుంది. కానీ ఆ రోజు మార్క్స్ చెప్పిన రోజున నిలబడి టీచర్ గారు నన్ను స్టాండప్ అని చెప్పి అందరి చేత క్లాప్స్ కొట్టించినప్పుడు నాకు ఆన్సర్స్ చెప్పిన వాళ్ళందరూ నాకు అది గుర్రుమని చూశారు. ఆ రోజు బాగా గుర్తుంది. వన్ ఆఫ్ ఏ మెమరబుల్ డే. వోంట్ ఫర్గెట్ ఇట్.